హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని చాప్టర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అవి రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ట్రిగనామెట్రీ. ఒకవేళ మీరు ఆ చాప్టర్స్లో ఏవైనా వీడియోస్ చూడాలనుకుంటే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మరొక ఇంపార్టెంట్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని కొంత భాగాన్ని డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ చాప్టర్లో ఉన్న కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి ట్రిగనామెట్రీలో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఈ చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఏదైనా ఒక రూమ్ యొక్క హైట్ని కానీ లేకపోతే విడ్త్ని కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మేజరింగ్ టేప్ని కానీ స్కేల్ని కానీ ఉపయోగిస్తాం. అదే ఏదైనా ఒక టాలెస్ట్ ట్రీ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అది సాధ్యం కాదు కదా. అలాగే ఒకవేళ మనం ఏదైనా ఒక రివర్ యొక్క విడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా మనం టేప్తో మెజర్ చేయడం సాధ్యం కాదు కదా. ఇట్లాంటివన్నీ కూడా అంటే హైట్స్ని అట్లాగే డిస్టెన్స్ అంటే విడ్త్ ఆఫ్ ద రివర్ని మనం డిస్టెన్స్ అనుకున్నట్లయితే ఇట్లా డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రిగనామెట్రీలో ఉన్న కాన్సెప్ట్ని అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో మనం హైట్స్ని డిస్టెన్స్ని మెజర్ చేస్తాం అనమాట. ఈ ట్రిగనామెట్రీలో ఉండే కాన్సెప్ట్ని ఉపయోగించుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అది ట్రీ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఏవైనా మౌంటైన్స్ కావచ్చు, వాటి యొక్క హైట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే విడ్త్లో డిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది హారిజంటల్ అంటే గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉంది. ఓకే, ఈ ట్రీ యొక్క హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని మెజరింగ్ టేప్తో ఫైండ్ అవుట్ చేయడం సాధ్యం కాదు కదా. అప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక పి అనే ప్లేస్ దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? దీని యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ వరకు ఉన్న డిస్టెన్స్ని దాని యొక్క మనం హైట్ అంటాం కదా. ఈ హైట్ని మనం మెజర్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? మనం ఆ ఆబ్జెక్ట్ కి కొంత డిస్టెన్స్ లో నిలబడి దాని యొక్క టాప్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మన యొక్క సైట్ ఎలా ఉంటుంది, ఇలా చూస్తాం కదా దీని యొక్క టాప్ ని. అంటే మన చూపు అనేది ఆ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ ఏమన్నా అంటే మనకి అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ ఎక్కడున్నాడు? పి దగ్గర ఉన్నాడు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ పి అనేది ఆ ట్రీ యొక్క హైట్ అనుకున్నట్లయితే ఆ ఏని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడుందనమాట? ఏని పై భాగాన్ని, ఆ ట్రీ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఈ అబ్జర్వర్ యొక్క ఐని ఈ ఆబ్జెక్ట్ ని జాయిన్ చేస్తూ డ్రా చేసిన ఆ లైన్ సెగ్మెంట్ మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం అనమాట. లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఈ యాంగిల్ తీటా అనుకున్నట్లయితే మనకి ఈ ఆబ్జెక్ట్ నుంచి అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ ట్రీ యొక్క బాటం నుంచి ఈ అబ్జర్వర్ సమ్ డిస్టెన్స్ డి డిస్టెన్స్ లో ఉన్నాడు అనుకున్నట్లయితే ఇది ఎలాగో మనం మెజర్ చేయగలుగుతాం. మెజరింగ్ టేప్ తో మెజర్ చేయగలుగుతాం కదా. ఈ ట్రీ నుంచి ఈ అబ్జర్వర్ మనకి ఎంత ప్లేస్ ఎంత డిస్టెన్స్ ఉన్నదని మెజర్ చేయగలుగుతాం. అట్లాగే ఈ యాంగిల్ కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకే, మనకి థియోడలైట్స్ అనే మనకి ఆపరేటర్స్ని ఉపయోగించి అనే పరికరాలను ఉపయోగించి ఈ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఒక సైడ్ తెలిసినప్పుడు మిగిలిన 2 సైడ్స్ని కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆల్రెడీ ట్రిగనామెట్రీ అనే చాప్టర్లో నేర్చుకున్నాం కదా. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం ఈ హైట్ ఆఫ్ ద ట్రీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ఇది మనకి వెర్టికల్గా ఉంటుందా? ట్రీ అనేది హారిజంటల్ లైన్కి అంటే గ్రౌండ్కి వెర్టికల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏముంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు. ఈ యాంగిల్ ఏమంటామంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, అలా కాకుండా మనం ఎక్కడో ఒక బిల్డింగ్ మీద ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డింగ్ అనుకుందాం. ఏబి అనేది బిల్డింగ్. ఈ గ్రౌండ్ లెవెల్ మీద ఇక్కడ ఎక్కడో ఒక బాల్ పడి ఉంది అనమాట. ఆ బాల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది అంటే అబ్జర్వర్ ఎక్కడున్నాడు? ఏ దగ్గర ఉన్నాడు? ఆబ్జెక్ట్ ఎక్కడుంది? సమ్ పి దగ్గర ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వర్ ఆబ్జెక్ట్ కంటే హైట్లో ఉన్నాడు, పైలో ఉన్నాడు. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే అప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఇది లైన్ ఆఫ్ సైట్.
ఓకే, ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ నుంచి ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, ఒక సైడ్, ఈ ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ కావాలి, ఒక యాంగిల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ యొక్క హైట్ మనకి తెలుసు, మనకి ఈ బిల్డింగ్ కి ఆ ఆబ్జెక్ట్ కి ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక యాంగిల్ కావాలి మనకి, లేకపోతే ఈ డిస్టెన్స్ తెలిసి ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఒక సైడ్ తెలిసినప్పుడు ఏదో ఒక యాంగిల్ తెలిసినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అది ఈ డిస్టెన్స్ కావచ్చు, లేకపోతే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కావచ్చు అనమాట. ఇప్పుడు యాంగిల్ ఏంటి, ఎప్పుడైనా సరే యాంగిల్ని మనం హారిజెంటల్ లైన్కి అలాగే లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది హారిజెంటల్ లైన్ పీపీ అనేది, లైన్ ఆఫ్ సైట్ పిఏ అనేది, ఈ రెండింటికి మధ్యలో తీసుకున్నాం కదా యాంగిల్ని. కానీ మరి ఇక్కడ యాంగిల్ ఇక్కడ తీసుకోవాలంటే ఇది లైన్ ఆఫ్ సైట్ ఓకే, కానీ ఇది హారిజెంటల్ లైన్ కాదు కదా, వెర్టికల్ లైన్. హారిజెంటల్ లైన్ అంటే ఈ గ్రౌండ్ కి ప్యారల్ లైన్, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం అనమాట, ఒక ఇమేజినరీ లైన్ ని డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమ్ పీ డాష్ అనుకున్నాం. ఈ హారిజెంటల్ లైన్ కి ఈ లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ అనమాట. అంటే ఆ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఎందుకంటే ఈ యాంగిల్ ఎక్కడుంది, మనకి పైన ఉంది, ఆబ్జెక్ట్ కంటే పైన ఉంది కదా. ఇక్కడ ఈ కేసులో ఈ థీటా యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఓకే, మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు, ఎప్పుడు వేటికి మధ్యలో ఉండాలంటే హారిజెంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది హారిజెంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్ మధ్యలో ఉంది. ఇక్కడ ఇది హారిజెంటల్ లైన్ డ్రా చేసుకున్నాం, ఇది లైన్ ఆఫ్ సైట్ మధ్యలో ఉంది. కానీ మనకి యాంగిల్ అనేది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో ఏదో ఒక యాంగిల్ అయి ఉండాలి. కానీ యాంగిల్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్, బయట వైపున ఉంది. మనకి కావాల్సింది ఏంటి, ట్రయాంగిల్లో ఒక యాంగిల్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ యాంగిలే మనకి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 8th లోనే 9th లోనే నేర్చుకుంటాం, ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినట్లయితే ఆ ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున ఉన్న ఈ ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం వాటిని. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇక్కడ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees ఉందనుకోండి, ఈ యాంగిల్ కూడా 30 degrees ఉంటుంది. ఎప్పుడు ఈ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు. ఇది హారిజెంటల్ లైన్, ఇది హారిజెంటల్ లైన్. నెక్స్ట్ ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కదా. కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంత ఉంటుంది. అక్కడ యాంగిల్ కిందకి తీసుకొస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, మనకి ఆబ్జెక్ట్ పైన అబ్జర్వర్ కింద ఉన్నప్పుడు. అలాగే యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ ఎప్పుడు ఉంటుంది, అబ్జర్వర్ పైన ఆబ్జెక్ట్ కింద ఉన్నప్పుడు అనమాట. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకుంటాం మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రయాంగిల్ లో ఇచ్చిన యాంగిల్ ని సైడ్ ని బేస్ చేసుకుని వాడు అడిగిన హైట్ ని కానీ డిస్టెన్స్ ని కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే థియోడలైట్స్ అనే ఆపరేటర్స్ తో, అనే పరికరాలతో మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అవి ఏంటంటే థియోడలైట్స్. మనకి బిట్లో అడగొచ్చు అనమాట, హాఫ్ మార్క్ బిట్స్ లో అడగొచ్చు. అంటే టు మేజర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ వీ హ్యావ్ టు యూజ్ థియోడలైట్స్ అనమాట. ఓకే, అయితే మనకి మౌంట్ ఎవరెస్ట్ అంటే ప్రపంచంలోనే హైటెస్ట్ మౌంటైన్ ఏదంటే ఎవరెస్ట్ కదా. మౌంట్ ఎవరెస్ట్ దాని హైట్ ఎంత అంటే 8,848 meters. ఇది ఆల్రెడీ మనం సోషల్లో నేర్చుకుంటాం. అయితే మరి దాన్ని ఎలా మేజర్ చేయగలిగారు? మౌంట్ ఎవరెస్ట్ అంటే ఇలా ఉంటుంది కదా, మరి హైట్ అంటే ఇది సెంటర్లో మనకి వెర్టికల్ గా ఒక లైన్ డ్రా చేస్తే అది హైట్ అవుతుంది. మరి ఇది ఎలా మెజర్ చేయగలిగారంటే ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఉన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మెజర్ చేయగలిగారు అనమాట. అంటే 1852లో సర్ జార్జ్ ఎవరెస్ట్ అనే ఒక సర్వేయర్, బ్రిటిష్ సర్వేయర్ ఈ మౌంట్ ఎవరెస్ట్ కి 160 kilometers డిస్టెన్స్ నుంచి ఈ థియోడలైట్స్ అనే ఈ ఆపరేటర్స్ ని, ఇది ఎందుకు ఉపయోగిస్తాము, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిప్రెషన్ ని ఉపయోగిస్తాం. దీన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, ఇక్కడ యాంగిల్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా
ఈ మౌంట్ ఎవరెస్ట్ కి డిస్టెన్స్ మనం ఎలాగో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కాబట్టి దీని హైట్ ని ఫైండ్ అవుట్ చేయగలిగాం. అంటే 6 డిఫరెంట్ ప్లేసెస్ లో, అంటే మౌంట్ ఎవరెస్ట్ కి చుట్టూ 6 డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నుంచి ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ని ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ని 8848 మీటర్స్ గా నిర్ణయించడం జరిగింది అనమాట. అప్పుడే దీన్ని వరల్డ్లోనే హైటెస్ట్ మౌంటైన్ అని గుర్తించడం జరిగింది అనమాట. ఇదంతా చేసింది ఎవరంటే బ్రిటిష్ సర్వేయర్. అంటే అప్పుడు మనం ఇండియా అనేది అంటే బ్రిటిష్ రూల్లో ఉండేది కదా. ఆ బ్రిటిష్ సర్వేయర్ అయిన సర్ జార్జ్ ఎవరెస్ట్ అనే పర్సన్ అనమాట. అతని పేరు మీదుగానే దీన్ని ఎవరెస్ట్ మౌంటైన్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో ముఖ్యంగా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 3 కదా, ఆ 3 నేర్చుకుంటే సరిపోతుంది. వాటి యొక్క రెసిప్రోకల్స్ ఒక 3 ఉంటాయి. మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి? సైన్ ఏ ఆర్ సైన్ థీటా అండ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ. వీటి యొక్క ఫార్ములాస్ కూడా మనం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ లో డిస్కస్ చేయడం జరిగింది. మనకి సైన్ ఏ యొక్క ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ ఏ యొక్క ఫార్ములా ఏంటి? adjacent side of angle A by hypotenuse. Next tan A యొక్క ఫార్ములా opposite side of angle A by adjacent side of angle A. మనం తరచుగా అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో ఎక్కువగా ఉపయోగించే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే tan A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ బై adjacent side. ఈ ఫార్ములాని ఉపయోగించే మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, మోర్ దాన్ 80% ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేస్తాం, సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు నేర్చుకున్న, ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, పేజ్ నెంబర్ 297 లో ఉన్న డూ దిస్ లో ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనకి షార్ట్ ఆన్సర్ టైప్ గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. డ్రా డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద కొన్ని డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటాని బేస్ చేసుకుని మనం డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ పర్సన్ ఈస్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అండ్ ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ టు కైట్ ఈస్ ఎల్. ఓకే, ఒక పర్సన్ ఒక కైట్ ని ఫ్లై చేస్తున్నాడు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలన్నమాట. ఇది గ్రౌండ్ లెవెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఇక్కడ పి అనే పొజిషన్ దగ్గర ఉన్నాడు అనుకుందాం. ఇతను చేత్తో ఒక థ్రెడ్ సహాయంతో ఒక కైట్ ని ఫ్లై చేస్తాడు కదా. ఇలా ఈ థ్రెడ్ ఇలా ఉందన్నమాట. కైట్ సమ్ ఏ అనే పొజిషన్ దగ్గర ఉంది అనుకుందాం. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఇచ్చారు. ఎంత? ఎల్ అని ఇచ్చారు అనమాట. అంటే పి నుంచి ఏకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఎల్. నెక్స్ట్ మనకి ఇది గ్రౌండ్ కి కొంత హైట్ లో ఎగురుతూ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి కదా. మనం దీని నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసినట్లయితే అది ఈ గ్రౌండ్ లెవెల్ ని బి దగ్గర తాకినప్పుడు కూడా ఏపీ అనేది ఆ కైట్ గ్రౌండ్ కి ఎంత హైట్ లో ఉన్నదో రిప్రజెంట్ చేస్తున్నమాట. అంటే ఇక్కడ హెచ్ అనుకోవచ్చు, ఇవ్వలేదు హెచ్ అనుకున్నాం పోయి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నా ఎప్పుడైనా సరే హారిజంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఇది కదా, ఇట్లా ఎగరవేస్తున్నాను, ఇది హారిజంటల్ లైన్ కాబట్టి మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు కూడా లైన్ ఆఫ్ సైట్ కి కింద వైపు ఉంటుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ లైన్ ఆఫ్ సైట్ కి పై భాగంలో ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఇలా డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది అనమాట. కావాలంటే మనం ఇక్కడ ఇచ్చిన డేటా ఆధారంగా అంటే ఇక్కడ పర్సన్ యొక్క పొజిషన్ ఏది, అలాగే కైట్ యొక్క పొజిషన్ ఏది, ఇట్లాంటివి కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటి? పి ఈజ్ ద పొజిషన్ ఆఫ్ కైట్ అవుతుంది అనమాట. అట్లాగే మనకి ఏ అనేది ఏంటి? పొజిషన్ ఆఫ్ కైట్. ఏ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ కైట్. Next, second one. A person observes two banks of a river at angle of depressions theta 1 and theta 2, where theta 1 is less than theta 2. From the top of a tree of height h, which is at a distance side of the river, the width of the river is d. అంటే ఒక పర్సన్
ఒక రివర్ యొక్క ఒక బ్యాంక్ యొక్క ఒక సైడ్ చెట్టు మీద నుంచి ఆ రివర్ యొక్క 2 బ్యాంక్స్ ని అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఒక బ్యాంక్ ఏమో θ1 డిగ్రీస్ యాంగిల్ తో కనిపిస్తే మరొక ఒడ్డు ఏమో θ2 యాంగిల్ తో కనిపించింది అనమాట. ఈ రెండు కూడా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయి, లైన్ ఆఫ్ సైడ్ కి పై భాగంలో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ కంటే అబ్జర్వర్ పైన ఉంటాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం ఈ డయాగ్రామ్ ని చాలా ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనేది ఒక రివర్ అనుకుందాం, రివర్ యొక్క విడ్త్ అనమాట. రివర్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం రివర్. ఇది ఫస్ట్ ఏ అనేది ఒక బ్యాంక్ అయితే బి అనేది మరొక బ్యాంక్ అవుతుంది. ఇదే హారిజంటల్ లైన్ మీద ఒక ట్రీ మీద ఒక పర్సన్ నిల్చుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీక్యూ అనేది హైట్ ఆఫ్ ద ట్రీ అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఈ అబ్జర్వర్ ఈ పర్సన్ ఏం చేస్తాడట, 2 బ్యాంక్స్ ని మనకి అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఈ ఫస్ట్ బ్యాంక్ ని ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు, అలాగే సెకండ్ బ్యాంక్ ని ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు. ఈ రెండు కూడా మనకి ఏంటి, లైన్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఇచ్చారు, ఏంటి θ1 θ2. నెక్స్ట్ θ1 ఈజ్ లెస్ దాన్ θ2. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ డ్రా చేయాలంటే ఒక ఇమాజినరీ లైన్, ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి θ2 పెద్దది, θ1 చిన్నది. కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఇది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది కదా, కాబట్టి ఇది θ1 అవుతుంది, ఇది θ2 అవుతుంది అనమాట. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ట్రీ కూడా ఇచ్చారు. ఇక్కడ హైట్ ఆఫ్ ద ట్రీ ఏంటి, హెచ్. అంటే ఈ పీక్యూ యొక్క లెంత్ ఎంత అవుతుంది అంటే హెచ్ మీటర్స్ అవుతుంది. అట్లాగే విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే డి మీటర్స్ అన్నమాట, డి యూనిట్స్ అవుతున్నాడు. ఇట్లా డయాగ్రామ్ వేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్లే అన్నమాట, ఆన్సర్ రాసినట్లే. కావాలంటే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, పీక్యూ ఈజ్ ద ట్రీ, లేకపోతే హైట్ ఆఫ్ ద ట్రీ. నెక్స్ట్ ఏబి ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద నెక్స్ట్ పి ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్ ఆర్ పొజిషన్ ఆఫ్ అబ్జర్వర్. ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు, డయాగ్రామ్ మాత్రం మస్ట్ గా మనం కరెక్ట్ గా వేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 297 లో ఉన్న థింక్ డిస్కస్ అనే టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, ఫస్ట్ వన్, యు ఆర్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ యువర్ స్కూల్ బిల్డింగ్ at an angle of elevation alpha from a point which is at a d meters distance from foot of the building. Which trigonometric ratio would you like to consider to find the height of the building? అసలు ఫస్ట్ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ ని డ్రా చేయడానికి ప్రయత్నించినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఏమంటారు, యు ఆర్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ యువర్ స్కూల్ బిల్డింగ్. స్కూల్ బిల్డింగ్ సమ్ హైట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిని స్కూల్ బిల్డింగ్ అనుకుందాం. At an angle of elevation alpha from a point which is at d meters distance from the foot of the building. Foot of the building అంటే ఇది కదా, ఇక్కడ నుంచి d యూనిట్స్ d మీటర్స్ డిస్టెన్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ p అనే పొజిషన్ దగ్గర నువ్వు ఉన్నావు అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తాం. ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది, ఆల్ఫా ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే లైన్ ఆఫ్ సైట్ కి అండ్ హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉంటుంది, లైన్ ఆఫ్ సైట్ కి కింద ఉంటుంది. అంటే మనకి ఎక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ ఉంటుంది. ఇది ఆల్ఫా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హెచ్ అనుకున్నట్లయితే, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్లయితే నువ్వు ట్రిగనోమెట్రిక్ రేషియోలో ఏ రేషియోని ఉపయోగించుకుంటావు, యూజ్ చేస్తా ఉంటారు అనమాట. ఓకే, ఏ ట్రిగనోమెట్రిక్ రేషియోని కన్సిడర్ చేస్తా ఉంటారు. మనం ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ అలాగే దానికి ఆపోజిట్ సైడ్ కానీ ఎడిసెంట్ సైడ్ కానీ హైపోటెన్యూస్ కానీ తెలిసినప్పుడు మిగిలిన సైడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన డేటాలో మనకి తెలిసిన డేటాకి ఫైండ్ అవుట్ చేయాల్సిన డేటాకి మధ్య రిలేషన్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్కి మనకి ఇచ్చిన ఇది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ అంటే పిబి అనేది మనకి ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అదేంటి, ఏబి. అదేమవుతుంది, యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంది కదా, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఏబి ఈజ్ ఆపోజిట్ సైడ్. ఏది మనకు తెలిసిన యాంగిల్ కి, అంటే మనకు తెలిసిన యాంగిల్ కి ఇచ్చిన సైడ్ అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్స్ ఏమవుతాయి, ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ అవుతాయో చూసుకోవాలి.
మనకేమో ఇచ్చినదేమో ఎడ్జసెంట్ సైడ్, ఫైండ్ అవుట్ చేయాల్సిందేమో ఆపోజిట్ సైడ్. దేనికి? ఇచ్చిన యాంగిల్కి. ఈ ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ మనకి ఎందులో వస్తాయంటే tan కాటుల్లో వస్తాయి. మనం సాధారణంగా మెయిన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి? సైన్, కాసు, tan. ఆ మూడిట్లో దేంట్లో మనకి అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ వస్తుంది? tan లో వస్తాయి. కాబట్టి మనం ఈ కేసులో అంటే ఈ సిచ్యువేషన్లో మనం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోని కన్సిడర్ చేయాలన్నమాట? tan కన్సిడర్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఏంటి? ఆల్ఫా కదా, అంటే tan ఆల్ఫాని కన్సిడర్ చేయాలి. ఇన్ దిస్ కేస్ I will consider the trigonometric ratio tan alpha. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా కదా, tan ఆల్ఫాని కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఏ ladder of length x meters is leaning against a wall making angle theta with the ground. Which trigonometric ratio would you like to consider to find the height of the point on the ground wall at which the ladder is touching? ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఒక వాల్ ఉంది కదా, ఒక వాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనేది వాల్ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అనమాట? ఈ గ్రౌండ్ నుంచి ఈ వాల్కి ఒక ల్యాడర్ను వేశారు. అది ఎక్కడ తాకుతుంది అనమాట? ఏ దగ్గర తాకుతుంది అనుకున్నాం. ఇక్కడ ఇది ఏంటి అనమాట? ఫర్ ఎగ్జాంపుల్ సి, ఏసీ అనేది ల్యాడర్, లెంత్ ఆఫ్ ద ల్యాడర్. ఇక్కడ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఇచ్చాడు ఎక్స్, అంటే దీని యొక్క లెంత్ ఎక్స్ మీటర్స్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఈ ల్యాడర్ అనేది గ్రౌండ్ తో థీటా డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అంటే ల్యాడర్ కి గ్రౌండ్ కి మనకు ఉన్న మధ్య యాంగిల్ ఇది కదా, ఇది థీటా అన్నమాట. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద వాల్ అట్ విచ్ ద ల్యాడర్ ఈస్ టచింగ్. అంటే ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత ఎత్తులో అది వాల్ని తాకుతుంది, ఆ ల్యాడర్ అనేది ఆ వాల్ని టచ్ అవుతుంది. అంటే ఈ హైట్ ఏపీని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన యాంగిల్కి వాడు ఇచ్చిన సైడ్ మనం కనుక్కోవాల్సిన సైడ్ ఏమవుతాయో చూసుకున్నాం. యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ సైడ్ ఏమవుతుంది? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉన్నాయి కదా, అంటే హైపోటెన్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ ఈజ్ హైపోటెన్యూస్. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారు కనుక్కోవాలి? మనం ఈ హైట్ కనుక్కోవాలి. అంటే ఆ ల్యాడర్ అనేది వాల్ ఎంత హైట్ లో తాగుతుందో. అంటే ఇది మనకి యాంగిల్కి ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఏబి ఈజ్ ఆపోజిట్ సైడ్. ఓకే, ఇప్పుడు మనకి ఈ టూ సైడ్స్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో వస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో వస్తాయి? సైన్ లో వస్తాయి కదా. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనం ఈ హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ థీటా అనే ట్రిగ్నామెట్రిక్ రేషియోని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ దిస్ కేస్ ఐ విల్ కన్సిడర్ the trigonometric ratio sin. ఇక్కడ థీటా కదా, యాంగిల్ థీటా, సైన్ థీటా అని మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 12.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. What is the height of the tower? ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ ని డ్రా చేయాలన్నమాట. ఆ డయాగ్రామ్ ని కనుక మనం కరెక్ట్ గా డ్రా చేసినట్లయితే దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మనం డయాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఇదే గ్రౌండ్ అవుతుంది అనమాట. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. ఇప్పుడు ఏమన్నారు? ఈ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ ఉంది గ్రౌండ్ మీద, ఇది వెర్టికల్ గా ఉంది కాబట్టి ఒక టవర్ ని మనం ఇక్కడ డయాగ్రామ్స్ అన్ని కూడా లైన్స్ ఫామ్ లోనే రిప్రజెంట్ చేస్తాం. అది ట్రీ అవ్వచ్చు, టవర్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, వేటినైనా మనం వెర్టికల్ లైన్స్ లోనే రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ వెర్టికల్ గా ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారు? ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters away from the foot of the tower. అంటే
ఇదేమో టాప్ ఆఫ్ ద టవర్, ఇదేమో ఫుట్ ఆఫ్ ద టవర్. ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ కి 15 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర నుంచి ఆ టాప్ ఆఫ్ ద టవర్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు కదా, ఇట్లా చూసినట్లయితే ఇది లైన్ ఆఫ్ సైట్ అన్నమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, 45 డిగ్రీస్ అట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ దాన్ని హెచ్ అనుకున్నట్లయితే మనం హెచ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇది మనకి ఇచ్చిన డేటా ఆధారంగా డ్రా చేసిన డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. హియర్ AB is the tower and P is the position of the person. అబ్జర్వర్ అనొచ్చు, లేకపోతే పర్సన్ అనొచ్చు. ఇప్పుడు ఇచ్చిన డేటా రాద్దాం. ఇప్పుడు వీటిలో కొన్ని వాల్యూస్ మనకు తెలుసు కదా. ఏంటంటే ఈ సైడ్ తెలుసు, ఏంటి పీబీఆర్ బీపీ ఈక్వల్ టు 15 మీటర్స్ అని తెలుసు. యాంగిల్ కూడా తెలుసు, యాంగిల్ ఏపీబీ ఆర్ పీబీపీ ఎట్లా రాసిన ఒకటే కదా, ఏపీబీ పీ మిడిల్లో ఉండాలి, 45 డిగ్రీస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద టవర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని హెచ్ అనుకున్నాం కదా, అదే రాద్దాం. లెట్ ఏబి ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన యాంగిల్ కి ఇచ్చిన సైడ్ మనం కనుక్కోవాల్సిన సైడ్ ఏమవుతాయో చూసుకోవాలి. యాంగిల్ ఇది కదా, దీనికి ఇచ్చిన సైడ్ ఈ బీపీఆర్ పీబీ అనేది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది హైట్ ఆఫ్ ద టవర్, ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనకి ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఎందులో వస్తాయి అంటే ముఖ్యంగా మనం చూడాల్సిన ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 3 ఉన్నాయి కదా, సైన్ కాస్ టాన్. ఆ మూడిట్లో దేంట్లో వస్తాయి, టాన్ లో వస్తాయి కదా. కాబట్టి ఈ ట్రయాంగిల్ మనం టాన్ అప్లై చేయాలన్నమాట. ఓకే, మనకి ట్రయాంగిల్ ఏంటి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనం ఏం ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తాం, టాన్ అప్లై చేస్తాం. టాన్ యాంగిల్ ఎక్కడెంత, 45 డిగ్రీస్ ఈక్వల్ టు టాన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి, అడ్జసెంట్ సైడ్ ఏంటి, పిబి ఆర్ బిపి. ఇందులో ఇప్పుడు మనం తెలిసిన వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి tan 45 వాల్యూ తెలుసు కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్లో 1. ఏబి వాల్యూని హెచ్ అనుకున్నాం, పిబి ఎంత ఇచ్చారు మనకి 15. ఈ 15 ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ లో డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ లో తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 1 into 15 ఎంత అవుతుంది, 15 అవుతుంది. 15 ఈక్వల్ టు హెచ్. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ టు 15 మీటర్స్ అనమాట. అంటే ఈ హెచ్ అనేది ఏంటి మనకి, హైట్ ఆఫ్ ద టవర్ కదా. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 15 మీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్. దీన్ని మనకి లాంగ్ ఆన్సర్ టైప్ లో రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు కాబట్టి కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నించండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ broken part bends so that top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. First మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. దాని కోసం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని ఒక ట్రీ అనుకుందాం. ఇది వెర్టికల్ గా ఉంటుంది కదా, ఏబి ఒక ట్రీ అన్నమాట. ఇది ఏమైంది, స్టార్మ్ కి కొంత భాగం విరిగిపోయి ఆ పై భాగము నేలను తాకుతూ పడిపోయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి దగ్గరికి బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం. ఈ ఏసీ పూర్తిగా డిటాచ్ అయిపోకుండా దాన్ని అనుకుని ఇట్లా ఈ సి నుంచి ఇలా బెండ్ అయింది అనమాట. దేని మీదకి, గ్రౌండ్ మీదకి. అంటే ఏ ఇక్కడికి వచ్చింది, అంటే ఈ భాగము ఈక్వల్ గా ఉంటాయి. అదే భాగం ఇట్లా గ్రౌండ్ మీద టచ్ చేస్తుంది అనమాట. ఎలా టచ్ చేస్తుంది, ఈ గ్రౌండ్ తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ టచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ టాప్ ఆఫ్ ద ట్రీ అనేది ఈ ఫుట్ ఆఫ్ ద ట్రీకి 6 మీటర్స్ డిస్టెన్స్ లో తాకుతుంది గ్రౌండ్ ని. అంటే ఈ డిస్టెన్స్ ఎంతంటే 6 మీటర్స్ అనమాట. అయితే విరగక ముందు ఆ ట్రీ యొక్క హైట్ ఎంత అంటే మనం ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనం ఏబిని డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే మనకి ఇక్కడ తెలిసిన ట్రయాంగిల్ ఏంటి, ఏబిసి. దీంట్లో మనం ఏ సైడ్ అయినా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కానీ ఏసీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్. కానీ ఈ ఏసీనే మనకి ఇక్కడ గ్రౌండ్ మీదకి వచ్చింది కదా, కాబట్టి ఈ ఏసీని ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఫైండ్ అవుట్ చేసినట్లే. లేకపోతే ఇక్కడ ఏ ప్లేస్ లో మనం పి ఏదైనా పెట్టుకోవచ్చు. అప్పుడు
ఏసీ ఈక్వల్ టు పీసీ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఇచ్చిన డేటా రాసుకుందాం. హియర్ ఏబి ఈజ్ ద ట్రీ బిఫోర్ ఇట్ బ్రోకెన్. నెక్స్ట్ గివెన్, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఏబి ఇచ్చాడు, ఏబి ఈక్వల్ టు 6 మీటర్స్ ఇచ్చాడు. అట్లా ఒక యాంగిల్ ఇచ్చాడు బిఏసి, యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, తర్వాత ఏసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండింటిని సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేసినట్లయితే అప్పుడు ఏబి యొక్క లెంత్ వస్తుంది, హైట్ వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఈ బీసీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ యాంగిల్కి వాడు ఇచ్చిన సైడ్ ఎడ్జసెంట్ సైడ్, ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ మనకి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో వస్తాయి? ట్యాన్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ ట్యాన్ అప్లై చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్యాన్, ఇక్కడ యాంగిల్ ఎంత? 30 degrees. ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ రాసినట్లయితే ట్యాన్ 30 వాల్యూ ఎంత? 1/√3. బీసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఏపీ 6, ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 ఇంటూ బీసీ √3 బీసీ అవుతుంది, √3 బీసీ అవుతుంది. ఈక్వల్ టు 6 1s are 6. మనకి బీసీ కావాలి కాబట్టి √3 ఆర్హెచ్లో తీసుకెళ్ళినట్లయితే బీసీ ఈక్వల్ టు 6/√3. దీన్ని ఇలా ఉంచుతాం. 40 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనకి ఎడ్జసెంట్ సైడ్ తెలుసు. ఇప్పుడు ఈ ఏసీ అనేది ఏమవుతుంది? రైట్ యాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఉంటాయి? మనకి కాస్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాస్ని అప్లై చేయాలి. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈసారి మనం ఏం అప్లై చేస్తున్నాం? కాస్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ యాంగిల్ ఎంత? 30 degrees ఈక్వల్ టు కాస్ ఫార్మ్ ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి, హైపోటెన్యూస్ ఏసీ అంటే ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ. మన కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే ఏబి వాల్యూ 6 బై ఏసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి √3 ఇంటూ ఏసీ √3 ఏసీ అవుతుంది. ఈక్వల్ టు 2 6 are 12 అవుతుంది. ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఈ √3ని ఆర్హెచ్లో పంపాలి, అక్కడ డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఏసీ ఈక్వల్ టు 12/√3 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి అంటే ఏబి కావాలి. హైట్ ఆఫ్ ద ట్రీ ఈక్వల్ టు ఏబి. ఈ ఏబి ఎలా వస్తుంది? బీసీని ఏసీని యాడ్ చేస్తే వస్తుంది. అంటే బీసీ ప్లస్ ఏసీ. ఈ రెండు వాల్యూలు మనకు తెలుసు కదా. బీసీ వాల్యూ 6/√3, అలాగే ఏసీ వాల్యూ 12/√3. ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేసేయచ్చు. 6 + 12, సారీ ఇది ప్లస్, 6 + 12 ఎంత అవుతుంది? 18 అవుతుంది కదా. 18/√3. మనం డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంటే ఏం చేస్తాం? రేషనలైజ్ చేస్తాం. 9th క్లాస్ రియల్ నెంబర్స్లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ డినామినేటర్లో ఏముంది? √3 ఉంది. √3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3నే అవుతుంది. కాబట్టి √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. దానివల్ల ఏ విధమైన మార్పు ఉంటుంది కదా వాల్యూలో. ఓకే, 18 ఇంటూ √3 18√3 బై √3 ఇంటూ √3 3 అయిపోతుంది. 3 టేబుల్ 18లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది కదా. అంటే 6√3 మీటర్స్ అవుతుంది అనమాట. అంటే అది విరిగిపోకముందు ఆ చెట్టు యొక్క హైట్ ఎంత అనమాట? 6√3 మీటర్స్. ఓకే, ఈ చాప్టర్లో మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.